ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. అంతే శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అక్షరాధ్యధికరణం సంగతి. ఇది నిషేధ స్థుతుల ఉపసంహారం. దాని గురించి ఈ అధికరణలో విచారం చేస్తారు. నిషేధ శృతులు అంటే అశబ్దమస్పర్శమ రూపం అవ్యయం తథా రసం అరసం అగంధవచ్చయచ్చ, అలాగే నేతి నేతి అస్థూలం అనను, ఇలాంటివన్నీను నిషేధ స్థుతులు అంటారు. నిషేధ స్థుతుల్లో చెప్పినటువంటి గుణాలు అంటే ఇది నిర్గుణ బ్రహ్మ విషయాలు. అవి మిగిలిన చోట్ల ఉపసంహారం చెయ్యాలా అక్కర్లేదా? ఒక చోట చెప్పిన గుణాలు ఇంకో చోట తీసుకురావాలా అక్కర్లేదా? అది విచారం. అక్షరాధ్యధికరణం. ధనస్సు నుండి వెళ్ళిన బాణము తన పనిని పూర్తి చేయడం ఆ విధమునే అధికారిక పురుషులకు ప్రార్థకర్మ వేగం ద్వారా దేహాత్మ ఉత్పత్తి అవును అన్న చోట సంచిత కర్మ యొక్క కారణం చెప్పలేదు అంటాడు. అన్ని నిషేధ స్థితుల ద్వారా ద్వైత నిషేధం సిద్ధమవును కానీ ద్వైత నిషేధం అంటే అద్వైత సిద్ధి. శాఖాంతరంలో చెప్పిన నిషేధంలో బ్రహ్మబోధ కారణమని స్వీకరించరాదు. ఏ శాఖలో చెప్పారో అక్కడే వాటిని చింతన చేయాలి, ఇంకో చోట చేయకూడదు అంటాడు. ఇది దృష్టాంత సంగతి విషయం. నిషేధ శుద్రోపసంహార స్థలములపై ఈ అధికారంలో విచారం చేయదు. సంశయం. అన్ని నిషేధ స్థితులు యథాస్థానంలోనే అని వ్యవస్థ చేయవలైనా లేక అన్ని స్థలంలో నిషేధ స్థితులు ఉపసంహారం చేయవలైనా. ఎక్కడెక్కడైతే నిర్గుణ బ్రహ్మ ఉపాసన చెప్పారో అక్కడ మిగిలిన చోట చెప్పిన గుణాలని తీసుకురావాలా తీసుకురాకూడదా? అది పూర్వపక్షి. అది సంశయం. ఇప్పుడు పూర్వపక్షి అస్థూలమనను హస్వం అను వాక్యం ద్వారా గార్గి బ్రాహ్మణంలో అశబ్దమస్పర్శమ రూపమ వ్యయం అని కఠవాకృతి ద్వారా నిషేధం గావించి యాజ్ఞవల్కుడు గార్గికి చెప్పిన ప్రసంగంలో అస్థూలం అనను, అశబ్దమస్పర్శం నచికేతుడికి యమరాజు చెప్పిన సందర్భంలో నిషేధములు గావించి బ్రహ్మబోధ గావించిరి. ఈ రెండు చోట్ల అలాగుననే అన్యశృతులు కూడా చెప్పుతున్నవి. ఈ నిషేధ శృతులన్నీ అన్ని స్థలంలో ఉపసంహారం చేయడం ప్రయోజనం లేనందువలన ఎక్కడ చెప్పారో అక్కడ చింతన చేయాలి, మిగిలిన గుణాలు తీసుకురావక్కర్లేదు, ప్రయోజనం లేదు అంటాడు. ఎత్తటి ఎన్ని ద్వైత నిషేధ శృతులు చెప్పారో వాటిని అక్కడ అంగములుగా తెలుసుకొనవలెను. అన్ని స్థలంలో చెప్పిన ద్వైత నిషేధ శృతులను అన్నిటి ఉపసంహారం చేయడం నిష్ప్రయోజనము. అది పూర్వపక్షి. కారణం చెప్తున్నాడు. ఆనందాలే బ్రహ్మరూపం సమానం కాదు. సత్యం జ్ఞానం అనంతం ఆనందం, ఆనందం బ్రహ్మనో విజానీయాత్. ఇటువంటి చోట్ల ఏదైతే ఆనందాలు బ్రహ్మరూప చెప్పారో ఈ నిషేధ స్థితులన్నీ దానికి సమానం కాదు అంటాడు. ఈ నిషేధ ఆనందాదులో చెప్పిన బ్రహ్మరూపము ఏకరసం.
ఈ నిషేధ శృతుల్లో చెప్పింది సమానం కాదు అంటాడు. అప్పుడు సిద్ధాంతి నిషేధ శృతి ఉండినను లేక తీసుకువచ్చినను ఒకే విధంగా ఉంటుంది. బ్రహ్మ ఏకరసం నాయన, నువ్వు నిషేధ శృతులు ఉన్నవి లేకపోతే మళ్ళీ తీసుకొచ్చినవి ఏది చేసినా బ్రహ్మ ఒకటేలాగా ఉంటుంది. ఆత్మబోధ దృఢ కొరకు ద్వైత నిషేధ శృతులను అన్ని స్థలంలో ఉపసంహారం చేయవలేను. ఆత్మబోధ అనుభవం, బోధ అంటే ఇక్కడ అనుభవం. ఆ అనుభవం ఊరికినే ఒక క్షణం 2 క్షణాలు వచ్చి పోకూడదు. అది దృఢంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి, ప్రార్థం నష్టమైనంత వరకు ఉండాలి. అందుకని ఈ ద్వైత నిషేధ స్థితులు అన్ని స్థలాల్లో ఉపసంహారం చెయ్యాలి అని సిద్ధాంతి చెప్పాడు. అది నిషేధానాం అసంహార సంహారో వా న సంహృతి. ఆనందాదివద్ ఆత్మతత్వం నైషాం సంభావ్యతే యతః శృతానాం ఆహృతానాం చ నిషేధానాం సమాయతః ఆత్మలక్షణతా తస్మాత్ ధార్యాయ అస్తు ఉపసంహృతి. నిషేధానాం అసంహారో సంహారో వా, ఇది సంశయం. ఈ నిషేధ శుద్ధుల గుణాలు అన్ని చోట్ల తీసుకురావాలా అక్కర్లేదా? తీసుకురావక్కర్లేదు. నా సంహృతి ఆనందాదివద్ ఆత్మతత్వం నైషాం, ఈ నిషేధ శుద్ధుల్లో ఒకలా లేదు బ్రహ్మ అంటాడు. నైషాం సంభావ్యతే యతః, అందుకని చేయక్కర్లేదంటాడు. శృతానాం ఆహృతానాం చ నిషేధానాం సమాయతః, ఎక్కడెక్కడైతే విన్నారో ద్వైత నిషేధ శృతులు వాటన్నిటినీ అవే ఆత్మస్వరూప వర్ణనానికి సమానం. అందుకని ఆత్మలక్షణత, ఆ శృతులన్నీ ఆత్మలక్షణాలు చెప్తున్నాయి. అందుకని వాటిని అన్ని చోట్ల చెప్పినవి నిషేధ గుణాలు, ద్వైత నిషేధ, అవన్నీ కూడా నిర్గుణ బ్రహ్మ ఉపాసన చేసేవాడు, ధ్యానం చేసేవాడు ఆ నిషేధ శృతులన్నీ ఉపాసన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. ఎందుకని ఈ ఆత్మ బోధ దృఢవడానికి అని చెప్పాడు. అది ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. దాని ముందు ఈ వైయాసిక న్యాయమాల అనువాదం. అస్థూలము నిషేధ ఉపసంహారం కలదా లేదా? ఉపసంహారం లేదు. ఆనందాదులే ఆత్మరూపము కాదు. అస్థూలం అనునము అంటే అవి నిషేధ శృతులు. అవి సచ్చిద్ ఆనందం అన్నది అవి నిషేధ శృతులు కాదు, అవి విధి శృతులు, అస్తిత్వాన్ని చెప్పేవి. అలాగా ఈ శృతులు అస్తిత్వాన్ని చెప్పట్లేదు కనుక ఇవి ఆత్మరూపం కాదు అంటాడు. ఎవడు? పూర్వపక్షి. విన్నపడు శృతులు మరియు ఉపసంహృత నిషేధ శృతులు ఆత్మస్వరూపవర్ణన సమానము. అన్ని చోట్ల ఆత్మవర్ణనే ఉంది అంటాడు. ఆత్మస్వరూప దృఢతకు నిషేధ శృతులు ఉపసంహారం చేయవలన సిద్ధాంతి. ఇప్పుడు ఈ అధికరణానికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. అస్థూలం అనను అహస్వం అను వాక్యం ద్వారా గార్గి బ్రాహ్మణములో అశబ్దమస్పర్శమరూపం వ్యయం అను ఘటవాక్యములో బ్రహ్మబోధ కొన్ని నిషేధ శబ్దములు వినిపించుతున్నవి. పూర్వపక్షి
ఈ నిషేధ శబ్దములకు పరస్పరము ఉపసంహారం కలగదు. ఆనందము, సత్యత్వములు, ధర్మములు బ్రహ్మస్వరూపం చెప్పుతున్నది. అటులా నిషేధ శబ్దం చే చెప్పబడు ధర్మములు బ్రహ్మస్వరూపములు కావు. అది పూర్వపక్షమే. అందులకు వాని ఉపసంహారము వలన ఏ లాభము లేదు అంటే అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, ఇట్లు తన శాఖలో వినప్పుడు నిషేధ శబ్దములు ఆత్మస్వరూపం చెప్పకపోయినను ఆత్మ ఉపలక్షణములు అంటే లక్షణాపూర్వకంగా లక్షితార్థం ఈ నిషేధస్తులు చెప్తున్నాయి. తిన్నగా వాచ్యార్థం కాదు, ఇవి లక్షితార్థం. కాకవత్ దేవదస్య గృహం అంటే ఆ కాకి కూర్చున్నది దేవదత్తుని గృహము అన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళేంత వరకు కాకి అక్కడ కూర్చోదు, కాకి ఎగిరిపోతుంది. కానీ కాకి కూర్చున్న గృహమే వీడడిన గృహము అన్నది నిశ్చయం అవుతుంది. అలాగే దాన్ని లక్షణము, లక్షితార్థము అంటారు, ఉపలక్షణము అంటారు. అట్లా అన్ని శాఖలో ఉపసంహృత నిషేధ శబ్దములు కూడా సమానంగా ఆత్మ ఉపలక్షణములు. ఏ శాఖలో చెప్పిన గుణాలన్నీ ఆత్మ ఉపలక్షణాలు. స్వశాఖలో చెప్పిన నిషేధముల ద్వారా ఉపలక్షణం సిద్ధమవుతుండగా ఇతర శాఖల ఉపసంహార నిష్ప్రయోజనముల సంఖ్య సరికాదు. అప్పుడు ఎందుకనగా తమ తమ శాఖలో 2-3 శబ్దాల నిషేధ కార్యం జరుగుతుండగా ఇతర నిషేధం వయత్త ప్రసంగం వచ్చును. అందువలన నిషేధములు ఉపసంహారం చేయవలెను. ఇప్పుడు ఒక చోట చెప్పినవే చెయ్యాలి అంటే మిగిలిన చోట్ల చెప్పినవి అర్థహీనం అవుతాయి. అందుకని ఎక్కడెక్కడ నిషేధ స్థుతుల గురించి చెప్పారో అన్నీ చింతన చెయ్యాలి. అది ఇప్పుడు దీనికి సూత్రం అక్షరయాంతో అవరోధ సామాన్య తద్భావాభ్యాం ఔషధవ తదుక్తం. ఇది సూత్రం, సూత్రార్థం. అక్షర బొమ్మలో ద్వైత బుద్ధి నిషేధం చేయవారికి అన్ని నిషేధ సూత్రాలను ఉపసంహారం చేయవలెను. దేని ద్వారా అయినా సామాన్యము మరియు దాని భావహేతువుల ద్వారా అన్ని స్థలంలో బ్రహ్మ ప్రతిపాదన సమానము. ప్రతిపాదించవలసిన బ్రహ్మ యొక్క భావము ఏకరూపముగా ప్రత్యభిజ్ఞానమైనది. ఒకటి హేతువుల ద్వారా, దాని భావహేతువులు అంటే అక్షర బ్రహ్మ ఉంది అని కారణాలు చెప్తున్నారు. అది తర్వాత బ్రహ్మ యొక్క భావానికి చెప్పడానికి కొని చెప్పారు. తర్వాత ఏ బ్రహ్మ గురించి చెప్తున్నారో అది ఏకరసం, ఏకరూపం. అందువల్ల ఈ 2 కారణాల వల్ల అన్ని చోట్ల చెప్పిన ద్వైత నిషేధ స్థితులు ఉపసంహారము. దృష్టాంతము ఔపసద. ఔపసదవత్ అంటే ఇది మంత్రం. జామదగ్ని ద్వారా చేయి అహీనము 4 రోజుల్లో పూర్తిగా క్రతువు. యజ్ఞమున ఒకనొక ఇష్టందు పురోడాల సంబంధంలో కొన్ని మంత్రములు ఉన్నాయి. అవి సామవేద మంత్రములు. ఇప్పుడు ఈ ఔపసద మంత్రాలు వాటిని మళ్ళీ ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
అహీనము అన్నది ఒక యజ్ఞం. అది 4 రాత్రుల్లో పూర్తవుతుంది. పురోడాసము అంటే ధాన్యాలన్నీ కలిపి దాన్ని పిండి చేసి ఆ యజ్ఞం చేసేవాడు పక్కన పెడతారు. ఆ యజ్ఞంలో నెయ్యి, పెరుగు ఇలాంటివన్నీ వేసి ఆ గరిటికి అంటుకున్నది ఈ పురోడాసం మీద వేస్తారు. తర్వాత పురోడాసం నుంచి కొంచెం తీసి ఆహ్వానం చేసి మిగిలింది అందరూ ప్రసాదంగా పంచు తినేస్తారు. అది పురోడాసం. ఇప్పుడు ఇక్కడ అహీనమైనటువంటి యజ్ఞం చెప్పాడు. అందులో పురోడాస సంబంధం కొన్ని మంత్రాలు ఉన్నాయి అని చెప్పాడు. అది మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. యజ్ఞం నిర్వహించిన వృత్తుల్లో అధ్వర్యుడు, ఉద్గాత, హోత. ఉద్గాత సామవేదము, అధ్వర్యుడు యజుర్వేదము, హోత ఋగ్వేదం. యజుర్సామ ఋగ్వేదము ఇక్కడ రాశారు కూడాను ముగ్గురు. అధ్వర్యుడు యజుర్వేదము, ఉద్గాత సామవేదము, హోత ఋగ్వేదం. ఈ వచ్చిన మంత్రాలను చెప్పడానికి వీళ్ళని నియమిస్తారు. పురోడాసం ఆచరించి హోమం కావించేవాడు అధ్వర్యుడు. పురోడాసాన్ని చేసి హోమం చేసేవాడు అధ్వర్యుడు. పురోడాసం సంబంధించిన మంత్రంలో సామవేద మంత్రంలో అయినను ఉద్గాత చేతనే చెప్పబడవలసి ఉన్నది. ఇది అధ్వర్యుడు హోమం చేస్తాడు, కానీ దానికి సంబంధించిన మంత్రంలో ఉద్గాత రెండు వాడు. అధ్వర్యుడు యజుర్వేదం, ఉద్గాత సామవేదం. యజుర్వేదం ఋత్వికుడు హవనం చేస్తాడు, సామవేద ఋత్వికుడు ఆ మంత్రాలు చదువుతాడు, గానం చేస్తాడు. అధ్వర్య చేతనే చెప్పబడవలసినవిగా సిద్ధాంతం చేయబడినది. అప్పుడు అక్కడ సిద్ధాంతం ఏం చెప్పారు? వాడు హవనం చేస్తున్నాడు గనక ఇవి ఉద్గాత చదవలసినవి అయినాను అధ్వర్యుడే చదవాలి అని సిద్ధాంతం చేశారు. పురోడాస ప్రధానముడి చేతను, దాన్ని ఆశ్రయించవలసిన అధ్వర్యుడు ఎవరి చేతను, దానికి సంబంధించిన ఔపచార మంత్రులు కూడా సామవేదమైనను బాగా చేతనపడి సిద్ధాంతం చేయబడినది. అధ్వర్యుడు యజ్ఞం చేస్తాడు, కానీ ఈ ఔపసద మంత్రాలు సామవేదం. సామవేదం చేసేవాడు ఉద్గాత, వాడి అధికారంలోకి పోవాలి. కానీ అధ్వర్యుడే పఠించాలని సిద్ధాంతం చేశారు. ఇదంతా ముందు చెప్పాం. ఆ వేదవ్యాసుల వారి జైమిని మహర్షి రాసిన 12 అధ్యాయాల్లో ఇవంతా డిస్కస్ చేశారు. అలాగే అక్షర బ్రహ్మ జ్ఞానమునకు శేషభూతమైన నిషేధం ఎచ్చట వినపడినను అక్షర బ్రహ్మతోనే సంబంధం కలిగిండును. ఇక్కడ దృష్టాంతంలో అధ్వర్యుడు యజ్ఞం చేస్తాడు, కానీ ఉద్గాత చదవలసిన మంత్రాలు అధ్వర్యుడే చదువుతాడు. అలాగే ఒక చోట చెప్పిన నిషేధ వాక్యాలు వాటితో పాటు ఇంకో చోట చెప్పిన నిషేధ వాక్యాలు కూడా తీసుకురావాలి. ఏ విధంగా అయితే అధ్వర్యుడు ఉద్గాత మంత్రాలు చదువుతున్నాడు, అది దృష్టాంతం. శంకరాచార్యులు ఉన్నప్పుడు కర్మకాండ చాలా ప్రబలంగా ఉండేది. అందుకని వాళ్ళకందరికీ అర్థం కావాలని
ఆ కర్మకాండ ఉదాహరణలు చెప్పారు. దగ్గర దగ్గర 1200 సంవత్సరాలు అయింది. కర్మకాండ అంతా పోయింది. ఇప్పుడు చెప్తే వాడికి అర్థం కాదు. అది అక్షర బ్రహ్మతోనే సంబంధం కలిగిన అర్థం. దీని దేవుని మహర్షి గుణముఖ్య వ్యతిక్రమే అని సూత్రంలో చెప్పేది. అది నిషేధ ద్వారా ద్వైత నిషేధం సిద్ధం. కానీ శాకాంతలో చెప్పిన నిషేధములను బ్రహ్మబోధక కారణమును స్వీకరించరాదు. అది మళ్ళీ పూర్వపక్షి. బ్రహ్మజ్ఞానమునకు అన్ని శుద్ధుల్లో చెప్పిన నిషేధముల ఉపసంహారం చేయవలెను. బృహదారణ్యకంలో ఏతద్వైత దక్షరం గారికి బ్రాహ్మణాభివదంతి అస్థూలమనను అశ్వ అదీర్ఘం అలోహితం అస్నేహం. ఇది మునికాండలోది. ముందు కూడా చెప్పే ఉంటాను. జనకుడు పెద్ద యాగం చేస్తూ అన్ని చోట్ల నుంచి పండితులను పిలిచాడు. అందులో ఎవడు పెద్ద ప్రవక్త అన్నది నిశ్చయం చెయ్యాలని 1000 ఆవులు వాట్ల కొమ్ములకి 10 తులాలో ఎంతో బంగారం కట్టాడు. ఒకటి ఆవులు, మళ్ళీ ఒక్కొక్క ఆవుకి 5 తులాలు చొప్పున బంగారం వచ్చి అనౌన్స్ చేశాడు. ఏమిటి, మీ అందరిలో ఎవడైతే బ్రహ్మ గురించి ఎక్కువగా చెప్పగలరో వాళ్ళు దీన్ని తీసుకుపోవచ్చు. ఎవడు ముందుకు రాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు తన శిష్యుడు సామశ్రవ అన్నాడు. అంటే సామవేదాన్ని వినేటువంటి శిష్యుడు. దీన్ని బట్టి చూస్తే యాజ్ఞవల్కుడు చతుర్వేది అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణ యజుర్వేదం, బృహదారణ్యకం, కాణశాఖం, శుక్ల యజుర్వేదం అది యాజ్ఞవల్కుడి ద్వారా చెప్పబడింది. ఋషియో మంత్రదష్టార. మరి ఇక్కడ సామశ్రవ అంటే సామవేదాన్ని వినేటువంటి శిష్యుని పిలిచి ఈ ఆవులు పట్టుకుపోరా అని చెప్పాడు. వాడు తోలు వెళ్ళిపోయాడు. తినగాను ఇంకేం మాట్లాడలేదు. వాడు ఆశ్రమం తోలిపోయాడు. అప్పుడు అక్కడున్న పండితులు బ్రాహ్మణులకి అందరికీ కోపం వచ్చి నువ్వేనా పెద్ద బ్రహ్మజ్ఞానివి అంటే యాజ్ఞవల్కుడు అంటాడు, బాబు బ్రహ్మజ్ఞానులందరికీ నమస్కారం. నాకు పాఠశాల ఉంది, ఆ పిల్లలకి పాలు పోయాలి, అందులో ఆవులు తోలుకుపోయాను. కానీ మీకేమన్నా బ్రహ్మ గురించి అడగాలనుకుంటే అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. ఇది వాద, వితండ, జల్ప అని 3 రకాల కథలు. వాద కథ అంటే శిష్యుడు అడుగుతాడు, గురువు సమాధానం చెప్పేస్తాడు. ఎలా అంటే నచికేతుడు అడిగినప్పుడు యమధర్మరాజు చెప్పినట్టు. దాన్ని గురు శిష్యుల సంవాదాన్ని వాద కథ అంటారు. జల్ప కథ అంటే శాస్త్రార్థం చేసి ఇంకోళ్ళని గెలవాలి, అది జల్పకథ. 3 వితండ, ఎదుటి పక్షాన్ని ఖండించడం. అంతే, తన పక్షం ఇదని చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పింది సరికాదు, అంతే, అలా కొట్టుకుంటూ పోవడం వాడిని. కానీ ఇక్కడ జల్పకథ మునికాండంలో
బృహదారణ్యకంలో జల్పకథ అంటే ఏమిటి? శాస్త్రార్థం చేసి అందరినీ ఓడించారు. ఓడించి వాళ్ళు చెప్పిన సమాధానం చెప్తే వాళ్ళు ఓడిపోయినట్టు. మళ్ళీ తనోటి అడగాలి, తెలుసున్నది. అది ఎవరు చెప్పలేకపోతే అప్పుడు వాడు గెలుస్తాడు. దాన్ని జల్పకథ అంటారు. అప్పుడు చాలా మంది అడిగారా, అందరికీ సమాధానం చెప్పేశాడు. గారికి ఒకసారి అడిగింది, మళ్ళీ సమాధానం చెప్పేశాడు. మళ్ళీ రెండోసారి అడుగుతుంది. అప్పుడు అందరి బ్రాహ్మణుల యొక్క ఆజ్ఞ, ఒకసారి అడిగినా మళ్ళీ రెండోసారి అడగకూడదు. ఆజ్ఞ తీసుకుని జనక మహారాజు ఆజ్ఞ తీసుకుని 2 ప్రశ్నలు వేస్తాను. ఈ ఆజ్ఞ అనుకోండి. ఈ 2 ప్రశ్నలకి కనుక సమాధానం చెప్తే ఈ సభలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన్ని జయించలేరు అని ముందు డిక్లరేషన్ ఇచ్చి అప్పుడు అడుగుతుంది. అప్పుడు ఇదంతా ఎందులో సమాహితమై ఉంది అంటే ఆకాశం దేనిలో ఉంది అంటే అక్షర బ్రహ్మ. దాని స్వరూపం ఏమిటి అని అడుగుతుంది. ఇప్పుడు అక్షరము అంటే నాక్షరతి అక్షరం నిర్గుణ బ్రహ్మ. దాని గురించి యథోవాచ్య నివర్తంతే అప్రాప్య మనసాస సభలో దాని వర్ణన చేయకూడదు. ఎందుకంటే దాని లక్షణం యథోవాచ్య నివర్తంతే అప్రాప్య మనసాస. ఇప్పుడు చెప్పలేదు అన్నాడు అనుకో, ఆవులు ఓడిపోతాడు. చెప్పాడు అనుకో, శాస్త్రానికి విరుద్ధం అవుతుంది. మరి ఎలాగా? యాజ్ఞవల్కుడు సూర్యుడి దగ్గర నుంచి అంతా చదువుకున్నాడు. అఖండమని తెలివి. అందుకని అమ్మా నేను చెప్పట్లేదు, బ్రహ్మజ్ఞానులు ఈ బ్రహ్మ గురించి ఇలా చెప్తున్నారు తప్పించుకుంటాడు, గెలిచేస్తాడు. అందుకని ఏతద్వైతద్ అక్షరం గార్గి, ఆ అక్షరబ్రహ్మ ఇది. బ్రాహ్మణ అభివదంతి, నేను చెప్పట్లేదు, బ్రహ్మజ్ఞానులు చెప్తున్నాను. ఏమని? అస్థూల మనన అర్సను అదీర్ఘం అలోహితం అస్నేహం. అది అంటే ఓ గార్గి, నిశ్చయముగా బ్రహ్మవేత్తలకు బ్రాహ్మణులు పరబ్రహ్మ స్వరూపం గురించి ఇట్లు చెబుతారు. ఆ బ్రహ్మరూపము స్థూలం కాదు, అణువు కాదు, అశ్వం కాదు, దీర్ఘం కాదు, రక్తవర్ణం కాదు, స్నేహితం కాదు. అధర్వణ ముండకములో అధ పరాయాద దక్షిణం అధిగమ్యతే ఎత్తదృశ్యం అగ్రహం అగ్రోత్తం. ఇది ముండకలో చెప్పారు. పరా విద్య, అపరం అంటే అపరైతే అపరం, లోయర్. ఇది పరం, అన్నిటికన్నా పరాకాష్ఠ. ఎవనికి అక్షరబ్రహ్మం ప్రాప్తమగునో అది అన్ని బుద్ధీంద్రియములకు అగమ్యం, కర్మేంద్రియములకు అవిషయం. అద్రేశ్యం 29 చెప్తారు బుద్ధీంద్రియాల ద్వారా. అగ్రాహ్యం కర్మేంద్రియాలకే అవిషయం. అగోత్రం మూలరహితము, వర్ణరహితము అనినా శుక్లత్వాది ద్రవ్యధర్మములు రహితము. ఇలాగ ఉండగోపనిషత్తులు నిషేధతులు చెప్పారు. అతడు సంశయం, అన్ని నిషేధములు అన్ని స్థలములో ప్రాప్తమా లేక వ్యవస్థాపూర్వకంగా ప్రాప్తమా అని పూర్వపక్షి. శృత్యనుసారము విభాగపూర్వంగా వ్యవస్థా ప్రాప్తమని పూర్వపక్షి. శృత్యనుసారము అంటే ఎక్కడ చెప్పారో అవి అక్కడే సిద్ధం చేయాలి. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, అక్షరబ్రహ్మ విషయంలో విశేష రూపంగా ప్రతిషేధ బుద్ధి అన్ని నిషేధములో ఉపసంహారం చేయవలేను. ఎక్కడెక్కడ చెప్పారో అన్నీ చింతన చెయ్యాలి. ద్వైత నిషేధ రూపం బ్రహ్మబోధ ప్రకారము అన్ని స్థలములో సమానము.
ద్వైత నిషేధం అదే అన్ని చోట్ల సమానం. ప్రతిపాది బ్రహ్మ యొక్క ఏకత్వం ఒకటి ద్వైత నిషేధము, రెండోది ఏది చెప్పాలో దాని ప్రతిభిజ్ఞ అదే ఇది అని చెప్పడం కూడా ఒకటే. ఏకత్వం ప్రతివిజ్ఞానం అవటం వలన యుక్తి సంగతము అంటే అన్ని చోట్ల చెప్పిన గుణాలు ఉపసంహారం చెయ్యాలి. ఔపసరవత్ ఉదాహరణంగా చెప్పింది. జామదగ్ని ద్వారా అనుష్ఠానం చేయబడిన 4 దినముల జామదగ్ని శాఖ అహీనమును సోమయాగం అంటే సోమరసం, సోమలతని తీసుకొచ్చి దాన్ని రసాన్ని పిండి ఆ రసాన్ని ఆహుతిస్తారు. అందుకని దాన్ని సోమయాగం అంటారు. దానిలో పురోడాసంతో కూడిన యాగములో అందులో కూడా పురోడాసం ఉంటుంది. ఓ అగ్ని, దేవతల యొక్క హోత్ర అధ్వర్య కర్మలు నీ ద్వారానే సంపన్నమగును అను మొదలకు ఉద్గాత పఠించు వేదములో ఉత్పన్నమైన పురోడాస ప్రధానమంత్రులు కూడా ఇవి సామవేదానికి చెందిన ఉద్గాత పఠించాలి, కానీ అధ్వర్యంతోనే సంబంధం కలవి. ఎందుకని? అధ్వర్యుడు హోమం చేస్తూ మంత్రాలు చదివి ఆ పురోడస మంత్రాలు దాని మీద మళ్ళీ మిగిలిన నెయ్యి, పెరుగు అన్ని వేస్తాడు. అందుకని అవి సామవేద మంత్రాలైనా యజుర్వేదాన్ని పఠించే ఉద్గాతే పఠించాలి. అంటే అక్కడ చెప్పినవి ఇక్కడ తీసుకొచ్చారు, వాడు చేయాల్సింది వీడు చేస్తున్నాడు. అలాగే ఎక్కడెక్కడైతే నిషేధ సూత్రులు చెప్పారో అవన్నీ ఒక చోట తీసుకురావాలి. అక్కడ అక్షర బ్రహ్మ యొక్క నిషేధ విశేషములు శాకాంతరం వినబడినవి. అక్షర బ్రహ్మతో సంబంధం చెప్పుడు యుక్తియుక్తం. కర్మకాండలో చెప్పినది గుణముఖ్య వ్యతిక్రమే తదర్థత్వాన్ ముఖ్యేన వేద సంయోగ. అది గౌణమునకు ముఖ్యమునకు విరోధం కలిగినప్పుడు ముఖ్యమే ప్రధానమూడితే వేదమంత్రులు దాంతోనే సమన్వయింపగలను. గౌణము ముఖ్యము. ముఖ్యమంటే అయం మానవక, వీడు విద్యార్థి అన్నప్పుడు అది ముఖ్యార్థం అవుతుంది. సింహో మానవక, ఈ విద్యార్థి సింహం అంటే వాళ్ళలో సింహంలా క్రూరత్వము అలాంటి గుణాలు ఉండవు. వాళ్ళలో శౌర్యం ఉంది. ఆ గుణాన్ని తీసుకుని ఈ విద్యార్థి సింహము అన్నారు. అంటే అదేమిటి? అది గౌణ ప్రయోగం. అలాగే గౌడానికి ముఖ్యానికి విరోధం వచ్చినప్పుడు ముఖ్యాన్ని తీసుకోవాలి, దాంతోనే సంబంధింపవలను. ముఖ్యం ఏమిటి? ఇక్కడ బ్రహ్మ ఉపాసన. అందుకని అన్నీ అక్కడ తీసుకురావాలి అని సిద్ధాంతం చేశారు. ఏది అధికరణం అంటే లెక్క. వాడు పూర్వపక్షి అడుగుతాడు, దాని మీద విచారణ అన్నమాట. మొదట ప్రతిపాది బ్రహ్మ యొక్క ప్రతిభిజ్ఞం అవటం వలన అనిష్టంలో నిర్గుణ బ్రహ్మ ఒకటే అయినందున అన్ని చోట్ల నిర్గుణ బ్రహ్మ ఒకటే అని చెప్పావు. నిషేధిస్తున్న సర్వత్ర ఉపసంహారం చేయవలను. కానీ ఈ అధికరణంలో ప్రతిపాద్య వస్తువు భిన్నము. ఏదైతే చెప్పదలుచుకున్నారో అది వేరు.
అందుకని ఉపాసన భిన్నం. ప్రతిదా సంగతి ముండక స్థితియు మరియు ఘటస్థితిలో చెప్పిన బ్రహ్మ విద్య యొక్క భేదాభేదములపై ఈ అధికరణంలో విచారం చేయదు. రెండు చోట్ల బ్రహ్మ విద్య చెప్పారు, దాని గురించి ఇక్కడ ఆలోచిస్తాము ఉంటారు. ద్వాస పూర్ణ సైజ సఖాయ అని ముండక స్థుతి, ఋతం పిబంతో సుకృతస్య లోకే అని ఘటస్థుతి. ఒకే వృక్షం మీద సమానంగా ఉన్నటువంటి రెండు పక్షులు ఉన్నాయి. కింద పక్షి చేదు తీపి పళ్ళు తింటూ ఉంటుంది, పైన పక్షి ఏమీ తినకుండా ఊరికిన చూస్తూ ఉంటుంది అని అక్కడ ముండక స్థుతి. సుపర్ణ సుస్థుపర్ణ మంచి రెక్కలు ఉన్నటువంటి సమానం ఖ్యాయతే ఇది సఖ స్నేహితు ఒక చోట ఉన్నాయి. ఋతం బిబంతో సుకృతస్య లోకే, ఇక్కడ ఒకటే చోట పిబంతో అంటే తాగుతో జీవబ్రహ్మలు అనే అర్థం చెప్పాలి అంట. మరి బ్రహ్మ నిర్గుణము నిరాకారము అసంగము కదా, మరి జీవుడితో పాటు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు ఎలా చెప్తారు పిబంతవు అంటే? అప్పుడు క్షత్రి న్యాయము అన్నారు. ఒక 10 మంది పోతూ ఉంటే వాళ్ళల్లో 3 దగ్గర 4 దగ్గర గొడుగులు ఉన్నాయి, మిగిలిన వాళ్ళ దగ్గర లేవు. అయినా ఏం చెప్తారు? క్షత్రినో యాంతి అంటారు. ఆ గొడుగున్న వాడు పోతున్నారు అంటారు. వాళ్ళతో పాటు గొడుగు లేని వాడు కూడా వచ్చేసారు కదా. అలాగే ఇక్కడ కూడా తాగేవాడితో పాటు తాగిన వాడు కూడా పోతాడు. పిబంతో సుకృతస్యలో ఒకే సుష్టుకృతస్య సుకృతస్య అంటే కర్మ, లోకే లోక్రి ఆత్మ అని గదులో చెప్పిన విద్య ఒకటా లేక భిన్నమా? అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పింది ఒకటా వేరా? ఒక భోక్తను 2 స్థానంలో 2 భోక్తను చెప్పింది. దాస పూర్ణ సైజ సుఖ అన్నప్పుడు ఒకటే భోక్త, ఇంకో చోట 2 భోక్తలు. విద్య భిన్నము అంటాడు. కఠోపనిషద్ 1వ అధ్యాయం 3వలో పిబంతో శబ్దము జీవుడు మరియు భ్రమ పరమోటన భోక్త మరియు అభోక్త అని అర్థము చెప్పింది. తెలుసుకోవాల్సిన వేద విద్యలో భ్రమం లేదు. దిత్సంఖ్యక ప్రతి విద్య 2 స్థలంలో సమానము, అందువలన 2 స్థలంలో విద్య ఒకటే అంటే నిర్గుణ బ్రహ్మ విద్య. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. పిబంతో ద్వౌ సువర్ణేతి సుపర్ణేతి ద్వే విద్యే అథవా ఏకత. భోక్తారో భోక్తృభోక్తారవితి విద్యే ఉభే ఇమే. పిబంతో భోక్తృభోక్తారా విత్యుక్తం ఈ సమన్వయే ఇయత్తా ప్రత్యభిజ్ఞానాత్ విద్యేగా మంత్రయోద్వయో. పిబంతౌ దౌ సుపర్ణేతి ముండకలో పిబంతం అన్నది ఖడ్గోపనిషత్తులు, ద్వాసుపర్ణేతి ముండకోపనిషత్తులు. ఇవి 2 విద్యలు ఉపాసనలు వేరా ఒకట? భోక్తారౌ ఒక చోట ఉంది, భోక్తృ అభోక్తారౌ ఇది విద్యే ఉభయమే. ఒక చోట ఒకటే భోక్త అని చెప్పారు, ఇంకో చోట ఒకడు భోక్త ఇంకోటి భోక్త కాదని చెప్పారు కనుక ఉపాసన వేరు అంటాడు.
పిబంతో భోక్తభోక్తారో ఇత్యుక్తం ఈ సమన్వయే. భోక్తతో పాటు అభోక్తను కూడా చెప్పారు కనుక ఇద్దరిని తీసుకోవాలి. ప్రతి విజ్ఞాన విద్యాయేక, రెండు శృతుల్లో చెప్పిన బ్రహ్మ ఒకటే, అది ప్రతి విజ్ఞానం. అందుకని ఒకటే మంత్రము, ఒకటే విద్య. ఇప్పుడు వైయాసిక న్యాయమాలకి అనువాదం. ఋతం పిబంతో ద్వాసుపర్ణ, రెండు విద్యలు ప్రతీతమా లేక ఒక విద్య? పూర్వపక్షి చెప్పింది. శృతిలో ఇద్దరు భోక్తలను, ఒక శృతిలో రెండో శృతిలో ఒక భోక్తను చెప్పి రెండవ వాన్ని భోక్తగా చెప్పకపోవడం విద్యలు వేరు. ముండకలో ఒకడు భోక్త ఇంకోటి అభోక్త అని చెప్పారు. ఇంకోటి ఏం తినకుండా చూస్తూ ఉంటాడు అని చెప్పారు. ఇక్కడ ఇద్దరు భోక్తలు అని చెప్పారు. అందుకని విద్య వేరు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి పిబంతో అన్న శబ్దం యొక్క అర్థమును భోక్త మరియు అభోక్త ఇద్దరిని తీసుకోవాలి. భోక్త యొక్క ప్రత్య విజ్ఞానం రెండు శబ్దుల్లో ఉన్నది కానా రెండు మంత్రంలో ఒకే విధి. భోక్త అన్నది రెండు చోట్ల చెప్పారు కనుక ఒకటే మంత్రము. ఇప్పుడు దీనికి భారతీయ వారి వ్యాఖ్య. ఋతం పిబంతో సుకృతస్య లోకే. పిబంతం అన్నది ద్వివచనం, ఇద్దరిలో భోక్తృత్వం ప్రతీతమవుతున్నది. ఒకటి బ్రహ్మ ఒకటి జీవుడు. ద్వాసపుర్ణాను మంత్రంలో తయో అన్య పిప్పలను సాధ్వస్తి. ఒకరిని కర్మఫల భోక్తృత్వం, వేరొకరిని అనస్తన్ అన్యోపచాకశీతి అన్నారు. ఒకటి కర్మఫలము, ఇంకొకడు అభోక్త. అనస్తన్ ఏమి తిరగకుండా చూస్తూ ఉంటాడు. అభోక్తృత్వం ప్రతి. దీనివలన ఏమిటి? తెలుసుకోవలసిన దానిలో భేదము. అందుకని విద్య వేరు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3 పిబంతో ఉన్న శబ్దము జీవుడు మరియు బ్రహ్మపరమ ఒకటి వలన అర్థం భోక్త మరియు అభోక్త అని చెప్పేది. కాన వేద్యంలో భేదం లేదు. భోక్త దిత్త సంఖ్య 2 స్థలంలో ప్రత్యేకమవుతున్నది. అక్కడ కూడా 2, ఇక్కడ కూడా 2 చెప్పారు. అందువల్ల విద్య ఒకటే అని సిద్ధాంతి చెప్పాడు. ఇప్పుడు ఏదామనాథ్, ఏదంటే లెక్క. ఋతం పిబంతో ద్వాసుపర్ణ, వాడు కఠోపనిషత్తు ఇంకోటి ముండుకోవడం. రెండు మంత్రంలో విద్య భిన్నం కాదు. దిత్త సంఖ్య ద్వారా, అది సంఖ్య వేరు చేయబడిన రెండు శృతుల్లో భేదము తొలగించి ప్రతిపాదించేది. ఈ సంఖ్యల్ని వేరు వేరు భేదాన్ని తొలగించేశారు. జీవబ్రహ్మ ఐక్యం. ద్వాసపూర్ణ శైజ అనగా సుందరమైన రెండు పక్షులు నియామక భావం కలది, ఎల్లప్పుడూ కలిసి ఉండునవి, శరీరం పేరు వృక్షంపై ఉండునవి. ఇది అధరణంలో ముండకలో చెప్పారు. ఋతం పిబంతో సుకృతస్యలోకే, తన కర్మఫలం అనుభవించేవాడు నీడ మరియు ఎండకు సమానమైన పరస్పరము విలక్షణ స్వభావములు రెండు తత్వములు శరీరంలోనే బుద్ధి రూపమైన గుహలో ప్రకృష్ట బ్రహ్మస్థానంలో ప్రవేశించి ఉన్నారు. ఇది కఠోపనిషత్తు. దీనిలో విద్య ఏకమా భిన్నమా? పూర్వపక్షి చెప్తున్నారు. ఒక స్థలంలో ఒక భోక్త, రెండు స్థలంలో ఇద్దరు భోక్తలు చెప్పారు కనుక విద్య వేరు అంటాడు. దీనికి సమాధానం చెప్పిన రెండు స్థలంలో విద్య ఒకటే అని స్వీకరించవలేను. దిత్త సంఖ్య ద్వారా చెప్పిన వేద్య వస్తువు అభిన్న రూపంగా రెండు స్థలంలో చెప్పబడినది. అక్కడ దిత్తం ఉంది, ఇక్కడ దిత్తం ఉంది, రెండు వేద్య రూపంలో భిన్నత్వం కలని చెప్పినట్టు అది సరికాదు.
వేద్యంలో భేదం ఉందని చెప్పడం సరికాదు. ఎందుకని? రెండు స్థలంలో భోక్తృత్వం నుంచి జీవుని పరమాత్మ కన్నా అభిన్నముగా ప్రతిపాదించింది. భోక్తృత్వం దాన్ని అనువాదం చేశారు. జీవుల్లో భోక్తృత్వం ఉంది. ఆ భోక్తృత్వాన్ని అనువాదం చేసి జీవ పరమాత్మలు ఏకత్వం చెప్పారు. భోక్త జీవుడైనప్పటికీ పిబ్బంతో శబ్దం ద్వారా లక్షణావృత్తిని ఆశ్రయించి చిత్తి న్యాయం కర్మఫలానుభవం గల జీవునితో కూడా తద్రహితుడు ఈశ్వరుని చెప్పింది. సాహచర్యం వల్ల పరమాత్మలో భోక్తృత్వం సిద్ధమవును అని ఆరోపించారు. అది ఇప్పుడు అంతరత్వాధికరణం. ఇంతటి అధికరణంలో పిబంతో అనే పదంలో లాక్షణికమును స్వీకరించి రెండు పంతంలో భోక్త అభోక్త అని అర్థము చెప్పిన విద్య ఒకటేనని సిద్ధమైనది. కానీ ఇతడి అర్థభేదం. అక్కడ లాక్షణికంగా భోక్త అభోక్తలు ఒకటే అని చెప్పారు. ఇక్కడ అర్థం వేరుగా ఉంది అంటారు. పునరావృత్తి కారణం వచ్చేస్తున్నది. పునరావృత్తి అంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం. శృతిలో చెప్పిందే మళ్ళీ చెప్తే పెద్ద దోషం. అందుకని ప్రతిదాహన సంగతి బృహదారణ్యకంలోని ఉశస్థ బ్రాహ్మణంలో మరియు కహోల బ్రాహ్మణంలో ఇప్పుడే చెప్పాను. ఆ జనకుడి సభలో అనేక మంది పండితులు వచ్చారు. వాళ్ళలో వీళ్ళిద్దరూ ప్రశ్నలు అడిగిన వాడు. ఒకడు ఉశస్థుడు, ఇంకోడు కహోలుడు. ఇద్దరు ఒకటేలా ప్రశ్న వేస్తారు. మరి సమాధానం ఎలా చెప్తారు అంటే ఒక చోట సామాన్యంగా చెప్పి ఇంకో చోట దానికి విశేషంగా చెప్తారు. మనస్సుకి వానికి అతీతం బ్రహ్మ అని ఒక చోట చెప్పారు. దానికి అసనాయ పిపాసం, ఆకలి దప్పులు లేవు, జన్మమృత్యులు లేవు, సుఖ దుఃఖాలు లేవు అని దాంట్లో విశేషంగా ఇంకో చోట చెప్పారు. కనుక ప్రశ్న ఒకటే అయినా సమాధానం వేరు. కనుక వాడంటాడు పునరావృత్తి దోషం వస్తుంది, అందుకని అర్థం కూడా భేదంగా ఉంది, ఒకటి కాదు అంటాడు విద్య. కానీ ఏమిటి, ఒకటే విషయాన్ని ముందు సామాన్యంగా చెప్పారు ఒక చోట, రెండో చోట విశేషంగా చెప్పారు. కనుక ఒకటే విద్య. అది ఉశద్ధ బ్రాహ్మణుల కహోల బ్రాహ్మణులు ప్రతిపాదించిన విద్య ఒకటా లేక భిన్నమా? యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఈ ఆత్మ సర్వాంతర అని రెండు మార్లు పాఠము ఒకే వాదన శాఖలో ఉశస్థ బ్రాహ్మణులు మరియు కహోల బ్రాహ్మణులు చెప్పేది. ఇద్దరు ఒకటే ప్రశ్న. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఈ ఆత్మ సర్వాంతర తన్నే వ్యాచక్ష్వ. ఇది నాకు చెప్పు. ఇలా ఎందుకు అడుగుతారు అంటే ఇప్పుడు ఇది శాస్త్రార్థం. శాస్త్రార్థంలో గెలవాలి. ఆ గెలవడానికని ప్రశ్న ఒకటేలాగా చెప్తే వాడు సమాధానం ఒకటే చెప్పంటే వాడు ఓడిపోతాడు. వాడిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా చేస్తారు. అది శాస్త్రార్థం కనుక. పునరుక్తి పరిహారం కొరకు రెండు స్థానంలో విద్య భిన్నము అని పూర్వపక్షి. రెండు స్థలంలో సర్వాంతరత్వము సమాన రూపంగా చెప్పబడినది. అందువలన వేద్య వస్తు అభేదమవటం విద్య ఒకటే. విశేష శంకా నివృత్తి కొరకు 2 సార్లు పఠించింది. ఏ విధంగా తత్వసి మహావాక్యం 9 సార్లు చాందోగ్యంలో పఠించరో ఆ విధముగా బృహదారణ్యకంలో 2 స్థానముల్లో పఠించిరి. అది దీనికి వైయాసిక న్యాయమాల.
విద్యాభేదోద విద్యైక్యం స్యాదుషస్థ కహోలియో సమానస్య ద్విరామ్నానాత్ విద్యాభేద ప్రతీయతే సర్వాంతరత్వం ఉభయోరస్తి విద్యేకదా తతః శంకా విశేషనిత్యై ద్విపాఠ సప్తమాసి ఆసీతివత్ తత్వమసీతివత్. విద్యా వేరా ఒకట. కహోల్ బ్రహ్మంలో ఉషస్థ బ్రాహ్మణంలో. బ్రాహ్మణం అంటే బృహదారణ్యానికి 6 అధ్యాయాలు ఉన్నాయి. ఒక అధ్యాయంలో మిగిలిన ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి, వాటికి బ్రాహ్మణము అంటారు. అది దిరామ్నానాథ్ విద్యాభేదం 2 సార్లు చెప్పారు కనుక విద్యాభేదము అంటాడు. పూర్వ సర్వాంతరత్వం ఉభయోరస్తి, సర్వాంతరత్వం 2 చోట్ల ఉంది, అందులో విద్య ఒకటే. శంకా విశేష నిత్యే, విశేష ప్రశ్న యొక్క సమాధానం చెప్పడానికి 2 సార్లు పాఠం చెప్తారు. ఏ విధంగా అయితే తత్వమసిలో 9 సార్లు చెప్పారు. అది ఉషస్థ బ్రాహ్మణంలో మరియు కహోల్ బ్రాహ్మణంలో ప్రతిపాదించి విద్యలో భేదం ఉన్నదా లేదా? ఒకే వస్తువు 2 సార్లు చెప్పట్లో విద్య భేదము అని పూర్వపక్షి. 2 బ్రాహ్మణంలో సర్వాంతరత్వం చెప్పటం వలన ఒకటే బ్రహ్మ, అది సర్వాంతర వ్యాపకం, సర్వవ్యాపకం. విద్య ఒకటే. విశేష శంకా సమాధానం, విశేష ప్రశ్నకి సమాధానం చెప్పడానికి తత్వమసి ఇత్యాది వాక్యములే 2 సార్లు పఠించిరి కనుక పునరుక్తి లేదు అంటారు. అది చాలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తివేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం